అమ్మో ఈ హెల్మెట్ ఏందిరా నాయన, నాకైతే యాక్సిడెంట్ అయిందా. సో ఇక్కడ ఆగి ఒక 2-3 ఫోటోలు తీసుకున్నా. ఇక్కడ బాగుందని కొంచెం అంటే ఖాళీగా చెట్లు అన్ని బాగున్నాయి, అంటే అంతటి ఉంటాయి కానీ నాకు ఎందుకో ఇక్కడ ఆగాలనిపించింది. ఆగి కొంచెం ఒక 3-4 ఫోటోలు తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. ఫోన్లో ఛార్జింగ్ అప్పుడే అయిపోతుంది. ఒక్కసారి ఇంతకన్నా ట్రాఫిక్ వచ్చింది, కార్లు లారీలు బండ్లు అన్నీ వచ్చి. ఎక్కడికి పోతున్నావు తమ్ముడు? ఎక్కడికి పోతున్నావు? స్కూలా? ఏ క్లాస్? ఓకే. ఎంత దూరం ఇక్కడ నుంచి? 7 కిలోమీటర్సా? రోజు ఎట్లా పోతావు? లిఫ్ట్ రోజు ఆపుతారా మరి ఎవరో ఒకరు? సో మనం రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే 50 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాం. బట్ ఇక్కడ మధ్యలో ఒక తమ్ముడు లిఫ్ట్ అడిగిండు, ఎక్కించుకున్నా. నేను అప్పుడు వీడియో షూట్ చేయడం ఆపేసిన, యాక్చువల్లీ ఛార్జింగ్ అయిపోతుందని వీడియో షూట్ చేయడం ఆపేసిన. ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే సిద్దిపేట వస్తుంది. సిద్దిపేట దగ్గర ఆగి ఒక టీ తాగి తర్వాత ఇంకా మళ్ళీ ఎక్కడ ఆగట్లేదు, డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఇక్కడికి చాలా అంటే చాలా మెల్లగా పోతున్నాను నేను, ఎందుకంటే ఈ హెల్మెట్ ఒకటి అండ్ వీడియో రికార్డ్ అవుతుందా లేదా అని ఇదొక బాధ, మైక్ ఒక బాధ, ఎక్కువ సౌండ్ వస్తే రికార్డ్ అవుతలేదు. ఇక్కడనేనా? ఏడా స్కూల్ ఏడా? ఎటు? ఆహా ఓకే, మంచిగా అనుకో. తమ్ముడిని అయితే దింపేసిన. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మళ్ళీ వీడియో షూట్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడుతుంది సార్. అంటే నెక్స్ట్ టైం ఆగినప్పుడు కొంచెం వాయిస్ ఎట్లుంది, కొంచెం బెటర్గా అర్థమవుతుందా అంటే అర్థమవుతుంది ఇంతకు ముందల్లో కూడా, కానీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే ఎవరికైనా చిరాకు వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా, అంటే గట్టిగా మాట్లాడితే మన వాయిస్ డామినేట్ చేసేంత. అమ్మో ఈ హెల్మెట్ ఏందిరా నాయన, నాకైతే చిరాకు వస్తుంది ఈ హెల్మెట్ వల్ల. కిందికి వచ్చేస్తుంది ఊకే. అన్ని కాకుండా కొన్ని అవసరం పడేది అయితే కొనుక్కుంటా, ఇంకా అన్ని కొనుక్కోవాలంటే కష్టం. కానీ లైక్ హెల్మెట్ అండ్ మైక్ కొంచెం బెటర్ క్వాలిటీది, ఇవన్నీ కొనుక్కోవాలంటే చాలా టైం పడుతుంది. కానీ కొన్ని అయితే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి కొనుక్కుంటా. ఇందాక 90 స్పీడ్లు ఉన్నాయి, 85-90 ఉన్నా, సడన్ గా కోతులు వచ్చినాయి. మనం లాంగ్ పోతున్నప్పుడు ఎట్లయినా కొంచెం స్పీడ్ పోతాం, మరీ అట్లా అంటే ఇక కోతులు అలాంటివి వస్తే మనం ఏం చేయలేము. కొంచెం కంట్రోల్ చేసే కెపాసిటీ ఉండాలి అంతే. మెడల్ వస్తున్నాయి నాకైతే అమ్మతోడు ఈ హెల్మెట్ వల్ల. సో సిద్దిపేట దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్తే 5 కిలోమీటర్స్ లోపలికి కూడా వస్తుంది. సో మనం ఎప్పుడైనా అంటే కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకి అంటే మిడిల్ స్టాప్ అంటే సిద్దిపేట. సో మనం అటు లోపలికి వెళ్ళడం అవసరం లేదు. నార్మల్గా సూపర్ లగ్జరీ బస్సు అయితే డైరెక్ట్ కొన్ని స్టాప్ ఉంటాయి, నాన్ స్టాప్ అంటే సిద్దిపేటలో స్టాప్ మళ్ళీ అక్కడ ఉంటే అవి అయితే లోపలికి వెళ్ళి సిద్దిపేట బస్ స్టాప్కి వెళ్ళి వచ్చేస్తాయి. సో నేను కూడా ముందు ఆగి టీ తాగి కొంచెం ఛార్జింగ్ కూడా ఎక్కడైనా అడిగి ఛార్జింగ్ పెట్టుకుంటా. ఛార్జింగ్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు పెడితే చాలు మనకు. లేకపోతే నా దగ్గర ఒక పవర్ బ్యాంక్ ఉంది, కానీ ఆ పవర్ బ్యాంక్ ఎక్కువ ఆగదు ఛార్జింగ్. సో దాన్ని అయినా తీసుకొని పెట్టుకుంటాం, చూద్దాం ఎట్లయితే అట్లా ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాం. చాలా అంటే నేను చెప్పలే కదా సిద్దిపేట లోపలికని. మనం అటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఇంకోటి ఉంటుంది ముందు, ఇంకొక వే ఉంటుంది బైపాస్. అక్కడ నుంచి లోపలికి వస్తే ఇక్కడ నుంచి బయటకు వెళ్తాయి. కరీంనగర్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అక్కడ నుంచి బయటకు వెళ్తాయి. ఒక ఫ్లైఓవర్ వస్తుంది, ఆ ఫ్లైఓవర్ ఎక్కి దిగిన తర్వాత అవుతాయి. సో ఇటు లోపలికి వెళ్తే సిద్దిపేట రైట్ సైడ్, అండ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ పోతే వరంగల్ కూడా పోవచ్చు మనం. ఇంకొక వే కూడా ఉంటుంది ముందు. సో ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఎక్కడైనా ఆగుదాం. ఇక్కడ ఉంది టీ షాప్, ఇక్కడ వద్దులే, అక్కడ పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, మనం పండి తీసుకుపోయేది. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ టిఫిన్ కూడా చేసిన, ఇక్కడ చాయ్ కూడా తాగిన. సో టిఫిన్ చాయ్ అన్నీ కలిపి వేసేద్దాం. ఇంకా ఆగిన కదా అని ఎట్లయినా టిఫిన్ కూడా చేస్తున్నా.
మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసిన. ఓ ఇక్కడనే ఎయిర్ ఉంది కదా, ఎయిర్ కూడా పెట్టించుకుందాం. బ్రేక్ఫాస్ట్ చేసేసి మంచిగా అక్కడనే ఛార్జింగ్ కూడా పెట్టుకున్నా చాలాసేపు. ఇంకా ఇక్కడ వరకు అయితే అక్కడ వరకు షూట్ చేస్తా, ఛార్జింగ్ అయిపోతే ఆఫ్ చేసేస్తా. సెట్ ఇక ఎయిర్ కూడా పెట్టేసేసిన. గ్లౌజులు తీసేసిన. గ్లౌజులు ఎందుకు పొద్దునంటే అప్పుడు వచ్చేటప్పుడు అంటే చల్లి పెట్టింది కాబట్టి గ్లౌజులు పెట్టుకున్నా, కానీ ఇప్పుడు గ్లౌజులు కూడా తీసేసిన ఇక. సో యాక్చువల్లీ 7:30కి స్టార్ట్ అయినా నేను ఇంటి దగ్గర నుంచి. 1 అవర్లో వస్తారు సిద్దిపేటకి, అంటే 1 అవర్లో వస్తారు నార్మల్గా అయితే. సో నేను మధ్యలో ఆగి మెల్లగా అక్కడ మధ్యలో 2-3 టైమ్స్ ఆగినా కదా, 4 టైమ్స్ ఆగిన దగ్గర. సో 9:30 అయింది ఇప్పుడు, అంటే 2 అవర్స్ ఇక్కడనే పట్టింది. ఇంకా 2 అవర్స్లో హైదరాబాద్ వెళ్ళిపోవాలి. కానీ ఇంకా ఆగితే మళ్ళీ ఇంకా లేట్ అవుతుంది. ఒకవేళ ఆగకపోతే ఏం కాదు, ఆగితే మాత్రం ఇంకా లేట్ అవుతుంది. దాదాపు ఇంకా ఆగను ఎక్కడ. 9:30 అయింది, 10:30, 11:30, అట్లీస్ట్ 12 వరకన్నా ఉండాలి. 12 వరకన్నా వెళ్ళిపోవాలి. ఓవర్టేక్ చేద్దామంటే వెహికల్స్ వస్తూనే ఉన్నాయి, ఒకటే వస్తున్నాయి. ఇంకా సెకండ్ టోల్ గేట్ దగ్గర కూడా వచ్చేసిన నేను. ఇదే లాస్ట్ టోల్ గేట్, అదొకటి ఫస్ట్ రేణిగుంటాయి, దుద్దేడ టోల్ గేట్. సో ఈ టోల్ గేట్ దాటితే ఇంకేం టోల్ గేట్స్ ఉండవు, 2 టోల్ గేట్స్. కరీంనగర్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు కరీంనగర్, 2 టోల్ గేట్స్ ఉంటాయి. ఈ టోల్ గేట్ వచ్చినప్పుడు అలా నాకు అదే గుర్తొస్తుంది. వాట్ 75 crores ఎట్లా తీసుకున్నారు అనే గుర్తుకొస్తుంది. అది ఎక్కడో ఉండే, నాకు 2-3 టైమ్స్ చూసినా కానీ గుర్తు రావట్లేదు. అది ఇంకొన్ని రోజులు అయితే 2 వీలర్స్ కూడా పెడతారు కావచ్చు టోల్ గేట్ చార్జెస్. ప్రజ్ఞాపూర్ 30, హైదరాబాద్ ఇంకా 92 kilometers ఉంది. లెఫ్ట్ పోతే జనగాం. సో లెఫ్ట్ పోతే జనగాం. నేను ఇంత సైడ్కి పోయినా కూడా వస్తారు, వెనక నుంచి హారన్ కొడుతుర్రు. ఏం చేయాలి చెప్పు. ఇక ఫ్లైఓవర్ ఇది రీసెంట్గా వేసిరేమో, అంతకుముందు లేకుండే నాకు తెలిసి. ఇది రీసెంట్గానే వేసిరు ఫ్లైఓవర్, అంతకుముందు లేకుండే. ఒకసారి ఏమైతే అంటే మనము కరెక్ట్ వెళ్తాము, కానీ మనకు తెలిసింది ఏదైనా కనిపించలేదు అనుకో. తెలిసింది ఏదైనా కనిపించకపోతే అరే మనం కరెక్ట్ వెళ్తున్నామా అనే డౌట్ వస్తుంది. అంటే నాకు ఈ రోడ్ మొత్తం అలవాటే, కానీ ఏంటంటే నేను కొమరవెల్లి అని చెప్పినా కదా ఇందాక, కొమరవెల్లి నాకు కనిపించలేదు. అంటే నేను మిస్ అయినాయేమో ఎక్కడో చూసి. రోడ్ ఇంకా మొత్తం కన్స్ట్రక్ట్ కాలేదు అని తెలిసి. ఇగో ఇటు సైడ్ నుంచి బ్రిడ్జ్ కడుతుర్రు, బ్రిడ్జ్ వేస్తారేమో. అంతకుముందు కింద నుంచి ఉండే. ఎస్. సో నెక్స్ట్ ఇంకొక 10-15 kilometers ఉంది ప్రజ్ఞాపూర్. మళ్ళీ డైవర్షన్ వచ్చేసింది. ఇంకా 73 kilometers హైదరాబాద్. ప్రజ్ఞాపూర్ ఇంకా 11. ఇక్కడ కంకులు చాలా తక్కువ. ఇంకో హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు, కరీంనగర్ సైడ్ వెళ్ళేటప్పుడు, అటు సైడ్ వెళ్ళేటప్పుడు మస్తు మంది కొనుక్కపోతారు కంకులు. మొక్కజొన్నలు అంటారు. నేనైతే కంకులు అంట. మస్తు మంది కొనుక్కపోతారు వెళ్ళేటప్పుడు. అయినా అటు నుంచి ఇక 2 వెహికల్స్ ఇటు వస్తున్నాయి, అటు నుంచి పోతున్నాయి, ఇటు నుంచి పోతున్నాయి. క్లోజ్ చేసిర్రా. బ్రిడ్జ్ దగ్గర ఎప్పుడైనా సరే మెల్లగా పోవాలి ఎవరైనా. ఎందుకంటే ఇగో ఇక్కడ ఏదో బస్సు అయిపోయినట్టుంది, అందుకోసమే ఇక్కడ యాక్సిడెంట్ అయిందా. కార్కి అయితే వెనకాల సొట్ట ఉంది. బస్సులకి అయితే చాలా మంది దిగిర్రు, మరి ఏమైందో తెలియదు. కానీ అయితే బ్రిడ్జ్ దగ్గర మెల్లగా వెళ్ళాలి యాక్చువల్లీ. ఎందుకంటే సో బ్రిడ్జ్ దగ్గర ఏమైతుంది అంటే, నేను ఇంతకుముందు 2-3 ఇన్సిడెంట్స్ చూసినట్టు పేపర్లో, న్యూస్లో, అక్కడిక్కడ. ఏంటంటే ఒక్కసారి కారు బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళి ఫాస్ట్గా పోయినప్పుడు కారు బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళి దుంకి ఆ బ్రిడ్జ్లో పడిపోయిందంట. అంటే వాటర్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది దొరకలేదట కొన్ని రోజులు. అంటే ఎక్కడో వేరే అనుకుంటున్నారు. తర్వాత ఏదో ఇంకా ఎవరు చూసిరో ఏమో, కారు లోపల నీళ్ళల్లో అతనే ఉండేనంట, నీళ్ళల్లో. తర్వాత తీసిరంట. అంటే ఎన్ని డేస్ తర్వాత దొరికిరో తెలియదు, కొన్ని రోజుల తర్వాత దొరికిరంట. ఇట్లా ఇంకా వాటర్ లోపలికి వెళ్ళిన తర్వాత కారు అవన్నీ ఏం ఓపెన్ కావు, ఓపెన్ ఫోర్స్కి డోర్స్ కూడా ఓపెన్ కావు, కార్ లోపలనే వెళ్ళిపోతాం. సో అందుకోసమే బ్రిడ్జ్ దగ్గర జాగ్రత్త ఉండాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మోటో బ్లాగింగ్ కావాలా, కార్ బ్లాగింగ్ కావాలా? నెక్స్ట్ కార్ బ్లాగింగ్ కూడా వస్తుంది. అజ్వేల్, ప్రజ్ఞాపూర్, దౌలతాబాద్, చెంగోట, తూప్రాన్, షామీర్పేట్, హైదరాబాద్ వచ్చేసినాం దగ్గరికి. ప్రజ్ఞాపూర్ ఇంకా 4.
ఈ దౌలతాబాద్ అని నేను చూడలేదు ఇంతవరకు. అయ్యా మనం పోవద్దా, మనం పైకి వెళ్ళిపోవాలి. అయ్యో అయ్యో ఈ రోడ్ రీసెంట్ ఓపెన్ చేసిరే ఏంది, నేనైతే చూడలేదు యాక్చువల్లీ. ఈ రోడ్ రీసెంట్ ఓపెన్ చేసిరు. కిందికి వెళ్ళినా, నేను కిందికి వెళ్ళినా ఫస్ట్ టైం వెళ్తున్నా, పై నుండి కిందికి వెళ్ళినా. కిందకి అంటే అంతకుముందు కన్స్ట్రక్ట్ కాలేదేమో రోడ్, అక్కడ రింగ్ రోడ్ అంతా అక్కడ తీసుకొని నేను వెళ్ళినా. ఇది రీసెంట్ ఓపెన్ చేసిరు. అవును, ఏమో రీసెంట్గా ఓపెన్ చేసినట్టు. నాకైతే నాకు గుర్తున్నంత వరకు అయితే నాకైతే ఫస్ట్ టైం వస్తున్నది ఈ హైవే. అంటే బైక్ పైన వచ్చినప్పుడు, బస్సులో వెళ్ళినప్పుడు వెళ్ళినా వచ్చి బైక్ పైన వచ్చేటప్పుడు అయితే ఫస్ట్ టైం వస్తుంది. మంచి పెద్ద పెద్ద బండ్లు అనుకున్నట్టు క్రూజ్ కంట్రోల్ మన బండి కూడా ఉంటే అయిపోతుండే. మన ఏమో చిన్న బండ, క్రూజ్ కంట్రోల్ ఉంటే మంచిగా అది పెట్టి ఒక అట్లీస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ మంచిగా అట్లా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇట్లా ఈ హ్యాండ్ ఫ్రీగా ఉంటుంది, ఈ హ్యాండ్ అంతా ఫ్రీగా ఉండదు. ఎందుకంటే రేస్ చేస్తూ ఉండాలి కాబట్టి, రేస్ పట్టుకొని ఉండాలి కాబట్టి ఈ హ్యాండ్ అంతా ఫ్రీ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ అయితే ఫ్రీ ఉంటుంది, ఎందుకంటే క్లచ్ మనం ఎక్కువ ఇక్కడ హైవే పైన ఎక్కువ యూజ్ చేయం కదా. పోలీస్ అంట, పోలీస్ పోతుంది, పోలీస్ అన్న కూడా హైదరాబాద్ పోతున్నట్టున్నారు. సంచులు మూటలు అన్ని కట్టుకొని పోతుంది. అయ్యో నేను బండి మీద చాలా రోజులు అయింది కదా వచ్చి. మంచి మంచి రోడ్లు ఉన్నాయి, అంత మంచిగా రోడ్లు. అంటే అంతకుముందు కూడా బాగుండే, మధ్యలో మధ్యలో కొన్ని చోట్లలో చాలా డేస్ నుంచి వర్క్ నడుస్తుండే. నేను దగ్గర 1 year అయింది అనుకుంటా, 1 yearకి ఎక్కువ అయింది బైక్ పైన వచ్చి. ఇది ఒక ఫ్లైఓవర్, ఇది కూడా అబ్జర్వ్ చేయలేదు. బస్సులో వస్తే మొత్తం చూడం కదా, ఏముంది పడుకుంటాం, లేకపోతే నిద్ర కాకపోతే ఫోన్ చూస్తాం, లేకపోతే కొద్దిసేపు అటు ఇటు చూస్తాం, పడుకుంటాం. అట్లా దానివల్ల తెలియదేమో నాకు. వచ్చేటప్పుడు కూడా ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు అంత. అసలు ఈ రింగ్ రోడ్లు అన్నీ ఎప్పుడైనాయి, ఈ ఫ్లైఓవర్లు ఎప్పుడైనాయి, ఎప్పుడు అంతా రోడ్లన్నీ మారిపోయినాయి. సో నెక్స్ట్ ఇక ప్రజ్ఞాపూర్ వస్తుంది, దాని తర్వాత షామీర్పేట. ప్రజ్ఞాపూర్ తర్వాత ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది, 30 ఉంటుంది అనుకుంటా షామీర్పేట. మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక 30, 35, 40 హైదరాబాద్ అంటే సికింద్రాబాద్. ఇంకో 1 hour పడితే 1.5 hour నేను మెల్లగా వస్తున్నా, లేదంటే ఇప్పటికల్లా వెళ్ళిపోయాడు. అసలు మేము పడిపోయింది ఆయన బైక్ది, ఏదో వైర్ ఊడిపోయి పడిపోయింది అక్కడ. ఈ పొలాలు ఉన్న వాళ్ళకైతే ఫుల్ పైసలు మంచి రోడ్కి. నాకు ఈ హెల్మెట్ వల్లనైతే మొత్తము మెడల్ వస్తున్నాయి, అంతా హెల్మెట్ వల్లనే. ఇంకా 62 కిలోమీటర్స్ హైదరాబాద్ అంటే 62 కిలోమీటర్స్ హైదరాబాద్ అంటే కోటి వరకు, MGBS వరకు ఉంటుంది అది. మనం అక్కడి వరకు పోం కదా, అంటే ఒక 10 కిలోమీటర్స్ తగ్గుతుంది. అంటే ఇంకొక 52 అనుకుంటే సెట్. వీళ్ళు చూడు, అక్కడ బస్సు ఉంది, అంత పెద్ద మూటలు వేసుకొని రోడ్ మధ్యలోకి వస్తారు రాంగ్ రూట్లో. ఒక ఫ్లైర్ ఇది కూడా నాకు తెలియదు. రాజధాని అమ్మ బస్సు అయితే మంచిగా ఆడలే ఫ్రీ. మనం మొగలం ఏం పాపం చేసినాం బ్రో, మొగళ్ళకి కూడా మనం ఎటొచ్చు బ్రో, మొత్తం ఆర్డర్లకేనా బ్రో. రేవంత్ రెడ్డి బ్రో ఎందుకు బ్రో అట్లా చేస్తావు, మాకు కూడా కొంచెం ఏమైనా వేస్తే బాగుంటుంది బ్రో. షామీర్పేట్ RR 30, హైదరాబాద్ 60, సికింద్రాబాద్ 51 చేసిరా. సికింద్రాబాద్ మనం పోయేది అక్కడికి. చూడు చెప్పే అంకుల్ మస్తు తక్కువ అని. ఎందుకు తక్కువ కమ్ముతారో తెలియదు కానీ మస్తు తక్కువ. చాలా మంది అంటే చాలా మంది కొనుక్కపోతారు. ఎందుకో మొత్తం కంకులే. మొక్కజొన్న తోట కాడ అయితే ఈ లగేజ్ అసలు క్రేజీ. పెద్ద పెద్ద లగేజ్ పట్టుకపోయేటోళ్ళు, పెద్ద పెద్ద మోటో బ్లాగింగ్ కంట్రీ తిరిగే వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు కానీ, ఇగో నాకు ఈ బ్యాగ్ ఏంది, ఈ వెనక బ్యాగ్ ఏంది, ఈ వెనక బ్యాగ్ లో ఒక ల్యాప్టాప్ ఉంది, ఈ బ్యాగ్ లో ఒక ల్యాప్టాప్ ఉంది, బట్టలు అవి ఇవి అన్నీ కలిపి ఇంత మూట అయింది. మళ్ళా మనకు పెద్ద బండి కాదు అది, పెట్టించుకున్నామండి వెనకాల. ఈ బండికి పెట్టిస్తే ఉంటుంది అంతా ఏదో, దీనికి కూడా సెట్ అయితే పెట్టించుడే, అన్ని పెట్టించుడే. ఈ బండితో మనం మొత్తం తిరగాలి. మీరు కామెంట్ చేయాలి బ్రో, ఏ బ్లాగింగ్ చేయాలి, మోటో బ్లాగింగ్ చేయాలా, లేకపోతే టూరిస్ట్ ప్లేసెస్ చూపించాలా, మోటో బ్లాగింగ్ ఎక్కడికి చేయాలనో, లేకపోతే నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళాలో
వీడియోస్ చూడండి నావన్నీ. కర్ణాటక, పాండిచ్చేరి, చెన్నై, ఆంధ్రప్రదేశ్ అన్ని వీడియోస్ అంటే ఒక 60 వీడియోస్ ఉంటాయి. అంటే మొత్తం కలిపి షార్ట్స్ ఉంటాయి, అందులో కొన్ని ఒక 30 వీడియోస్ ఉంటాయేమో. అన్నీ చూడండి. అన్నీ చూసిన తర్వాత మీకు కొన్ని నచ్చకపోయినా కొన్ని నచ్చుతాయి. కొన్ని నచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా కూడా నచ్చే వీడియోస్ వస్తాయి. చూసినప్పుడు లైక్ చేయండి. లైక్ చేస్తే ఆ వీడియో ఏమైతే అంటే ఎవరైనా వీడియో చూసిన లైక్ చేస్తే ఏమైతే అంటే వేరే వాళ్ళకి కొంచెం రికమెండ్ చేస్తుంది వీడియో. అట్లా మీరు లైక్ చేస్తే కానీ ఇంకొకరు రికమెండ్ చేస్తుంది. అట్లా రికమెండ్ చేసినప్పుడు అట్లా ఒకరు కొట్టినా కూడా మీరు ఒకరు కొడితే ఇంకొకరికన్నా రీచ్ అవుతుంది. అట్లా ఆ రీచ్ అయినప్పుడు నాకు కూడా అప్పుడు కొంచెం వ్యూస్ వచ్చింది, కొంచెం సబ్స్క్రైబర్స్ ఓకే. నాకు ఇప్పుడు మంచిగానే వచ్చిర్రు ఇంతవరకు. నాకైతే ఓకే, అంటే మరీ అంత లేకున్నా కూడా. ఎందుకంటే నేను వితౌట్ ఎనీ లైక్ ఏం ఇంతవరకు నా ఉన్న ఫోన్ తోటి మాత్రమే, అంటే చాలా మంది అట్లనే ఇస్తారు ఫోన్ తోటి, కానీ నేను ఉన్న ఫోన్తోనే అందులోనే ఎడిట్ చేసుకుంటా. ఎడిటింగ్ కూడా ఫ్రీ దానిలోనే చేసుకుంటా చేసినాను. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా తీసి మంచిగా ఒక కెమెరా కొనుక్కొని ఇంకా మంచిగా చేయబుద్ధి అవుతుంది. నాకు కూడా ఎవరికైనా సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయబుద్ధి అవుతుంది. సపోర్ట్ చేస్తే ఎక్కువ అవుట్పుట్ వస్తుంది. సో సపోర్ట్ చేయండి, నా దగ్గర నుంచి ఇంకా మంచి అవుట్పుట్ వస్తుంది. అప్పుడు ఇంకా మంచి వీడియో చూపిస్తాను.